తమ డిమాండ్ల పరిష్కారం కోసం చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన రైతులను హర్యానా శివారు ప్రాంతంలో పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై ఉంచిన కాంక్రీటు దిమ్మెలు, బారికేడ్లు, ఇనుప కంచెలను తొలగించేందుకు ప్రయత్నించిన వారిపై భద్రతా బలగాలు టీయర్ గ్యాస్ ను ప్రయోగించాయి. దీనికి ప్రతిగా రైతులు రాళ్ల దాడి చేయడంతో శంభు సరిహద్దులోని అంబాలా వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. డ్రోన్ల సాయంతో భాష వాయుగాలులను విడుదల చేస్తుండటంతో వాటికి చెక్ పెట్టేందుకు రైతులు వినూత్న ఆలోచన చేశారు. కొందరు రైతులు డ్రోన్ రోటర్లను తిరగకుండా పతంగులను ఎగరేశారు. మరోవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంజాబ్, హర్యానా రహదారిపై పెద్ద ఎత్తున ట్రాక్టర్లు నిలపడంతో సరుకు రవాణా చేసే ట్రక్ డ్రైవర్లు గత 3 రోజులుగా తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేసినట్లు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పంజాబ్లో రైలు రోకో నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ ఉగ్రహాన్ రైతు సంఘం ప్రకటించింది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా అరవింద్, పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. అరవింద్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఢిల్లీ రైతుల ఆందోళనకి దిశగా నడుస్తున్నారు. రైతులు అక్కడ ఢిల్లీలో గతంలో చేసినటువంటి ఆందోళన, సుదీర్ఘకాలం పాటు చేసినటువంటి ఆందోళన, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈసారి ఆందోళన ఢిల్లీ దాకా చేరకుండానే నిలువరించాలని చెప్పేసి హర్యానా, ఢిల్లీ పోలీసులు అయితే తీవ్ర ప్రయత్నం చేశారు. నిన్న టియర్ గ్యాస్ ప్రయోగం జరిగింది. టియర్ గ్యాస్ ని ఎదుర్కోవడానికి రైతులు మరొక మార్గంలో వాళ్ళు డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగం జరిపితే దాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళు పతంగులతోటి విచిత్ర అంటే ఒక వినూత్నమైన ప్రయోగం అయితే చేశారు. ఇది ఇలా ఉంటే ఢిల్లీ సరిహద్దులన్నింటిలోనూ హైవేలన్నీ ఇప్పుడు దిగ్బంధనంలో ఉన్నటువంటి భాగంగా భావించాలి. పూర్తి సరుకు రవాణా ఎక్కడికక్కడ ఆగిపోయింది. సరుకు రవాణాకి సంబంధించినటువంటి లారీల మూవ్మెంట్ ఆగిపోయింది. కాబట్టి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక నుంచి రైతులు ఇప్పటికే బయలుదేరి వివిధ మార్గాల్లో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరవింద్.